ఇప్పుడు ఒక విత్తనం ఉంది కదా, మొక్క అవ్వాలి అంటే అది ఎంత కష్టం భరిస్తుంది. అది పగిలిపోతుంది కదా, నీరు పోసినప్పుడు అది ఉబ్బిపోయి పగిలిపోతుంది అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది. అది చచ్చిపోతూ విశ్వానికి ఒక మంచి మొక్కనిచ్చింది. అయ్యో నేను చచ్చిపోతున్నానే అని ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు? ఆ లోకంలో నా జన్మ పర్పస్, నేను చచ్చిపోయిన విశ్వానికి ఉపయోగపడే ఒక గొప్ప కానికిచ్చి చచ్చిపోతాను, నా వారసులు ఇచ్చనుకుంటే. కానీ మానవుడే చావు అనే 2 అక్షరాలు వింటే చాలు వణికిపోయి వస్తాడు. తిక్కమాల దౌర్భాగ్యం, మేధస్సు ఎక్కువై. అంటే అందుకే అంటారు, ప్రకృతిని గమనించు, నీకు చావు భయం ఉండదు. మనం చావు అంత కష్టం వస్తే వణికిపోతాం, చావట్లేదు. అవునా? మరి అది ఎంత త్యాగం చేస్తుంది. అది చస్తే కానీ అన్ని మొక్కలు భూమి మీదకి రావు. ఇప్పుడు ఒక చెట్టు వచ్చిందంటే ఎన్ని వేల విత్తనాలు తెచ్చేస్తుంది అది. అవునా? ఆ ప్రతి విత్తనంలోంచి ఎన్ని వేలు వస్తున్నాయి. ఆలోచిస్తే మన పరిధికి అందనంత సృష్టి ఉంది ఇక్కడ, నేర్చుకోవాల్సింది. ఒక విత్తనం గురించే మనకు పూర్తిగా తెలియదే. ఎంత అహంకారం మనకి. 3టికి అహంకారం బాగా పొందవచ్చు. ఏంటో తెలుసు? ఎంజాయ్మెంట్, తినడం, పడుకోవడం, శరీరాన్ని ఎలా సుఖపెట్టాలని ఆడవడం. ఇవి మాత్రం బాగా వచ్చు అందరికీ. కంఫర్ట్ కుర్చీ, కంఫర్ట్ టేబుల్. ధ్యానానికి ఎన్ని ఉండాలి? కాళ్ళ కింద ఒకటి, నెత్తి కింద ఒకటి, నడుము కింద ఒకటి. 3 ఆసనాలు అమర్చుకుని కూర్చుంటాం ధ్యానం. ఎంత బాగా అమర్చుకుని నిద్రలోకి వెళ్తారు కొంతమంది.